నమస్తే, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? సో 4 రోజులు అవుతుంది వీడియో పెట్టి. సో కొద్దిగా వేరే పని మీద బయటకు పోయింది. సో అందుకనే వీలు కాలే అనమాట వీడియో చేసి పెట్టడం. సో మళ్ళీ ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియో వస్తూనే ఉంటాయి. సో వర్షాకాలం మొదలైంది, అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి, దాంతోపాటు ఎండలు కూడా అట్లే ఉన్నాయి. అప్పటి నుంచి మనం పెట్టుకున్న టమాటా చేను అనేది కొద్దిగా డ్యామేజ్ అవుతూ కొద్దిగా ఎక్కువనే డ్యామేజ్ అయింది ఇప్పటికీ. సో ఆ చేను ఎట్లుంది, దాని తర్వాత ఇప్పుడు లేతగా వేసుకున్న వర్షాకాలంలో వేసుకున్న చేను ఏ విధంగా ఉంది మొత్తం క్లియర్గా చూపిస్తా. లాస్ట్ వరకు వీడియో చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇప్పుడైతే వీడియోకి వెళ్ళిపోదాం, చూద్దాం పండి. సో చూడండి, మన సాహో టొమాటో, స్టేకింగ్ చేసిన టొమాటో. సో కొద్దిగా కలుపు కూడా బాగా ముదిరింది 4 రోజులకి. ఇక రోజు గాలి కొడుతుంది కాబట్టి ఇగో ఈ మొత్తం ఊడిపడ్డది అనమాట. కానీ పూత వస్తూనే ఉంది, కాత కాస్తూనే ఉంది, చెట్టు కూడా పచ్చనే ఉంది. చెట్టు అంతేం డ్యామేజ్ కాలే, మంచిగా ఉంది. కాసిన కాత మాత్రం ఈ విధంగా కనిపిస్తుంది చూడండి, మొత్తం పైన ఉంది. కాకపోతే చూడండి దోమలు ఎంత డ్యామేజ్ చేసినాయో మన పంటని. ఈసారి ఇదే పంట కాదు, చాలామంది రైతుల దగ్గర పోయి అడిగితే ఇట్లే అంటారు. ఒక వరి తప్పించి, వరి ఇంకా వేయలే, ఇప్పుడే వేస్తుర్రు. అన్ని పంటలు దెబ్బతింటున్నాయి, అంత మంచిగా ఏం వస్తలేవు. ఎండాకాలంలో ముందు వేస్తాం కదా, సో ఆ ముందు వేసిన పంటలు ఏవి బాగా రాలేవు. చాలా కష్టం ఉంది, అంటే మంచిగా వస్తలేవు, మంచిగా కాసలేవు. కాసినవి కూడా మొత్తం ఈ విధంగా ఏదో ఒక పురుగు బట్టి కానీ, లేకుంటే దోమ ఎక్కువ వల్ల కానీ, రకరకాల తెగుల వల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది. అట్లనే చెప్తారు అంతా. కానీ మా పొలం బాగుంది, నేను ఈ విధంగా చేస్తే బాగుంది అదని ఎవరు అంటలేరు. ఎవరు ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నా పంట అయితే చక్కగా చేతికి వస్తలేదు. కాయడానికి మాత్రం మీకు యావరేజ్ చాలా తక్కువ కాసింది, చూస్తురుగా మీరు. మంచి ఎక్స్పెక్ట్ చేసిన నేను మంచిగా వస్తుందేమో అని. కాకపోతే ఈ వర్షానికి తట్టుకోలేక, దాంతోపాటు ఈ కలుపు కూడా బాగా వచ్చేస్తుంది. యావరేజ్గా కాసినవి బాగానే ఉన్నాయి, లైట్గా పిందెలు చిన్న పిందెలు ఉన్నాయి. దాంతోపాటు కొద్దిగా పెద్దగైన కాయలు ఉన్నాయి. ఇప్పటికీ మార్కెట్లో మంచి ధరలే ఉన్నాయి. యావరేజ్గా ఒక బాక్స్కి 1000 నుంచి 1500 రూపాయలు ఉన్నాయి. సో ఇంకో 10-15 రోజుల వరకు ఇవే ఉంటే, ఇంకో వారం రోజుల తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్క కాయ స్టార్ట్ అవుతుంది. సో మొదలైతే కనీసం దీనికి వేసిన మన పెట్టుబడి పోను ఒక 10-15 వేలు మిగిలితే బాగుంటుండే. సో ఏ విధంగా అయితే చూడాలి. కాసిన కాయలు అయితే బాగానే ఉన్నాయి, అంత డ్యామేజ్ ఏం కాలేవు. కాకపోతే దోమ మాత్రం లాస్ట్ వరకు డ్యామేజ్ చేస్తూనే ఉంది. దోమ చాలా డ్యామేజ్ కొట్టింది, కొద్దిగా బెడిసి కొట్టింది అనమాట. సో ఎండాకాలంలో వేసుకున్నాం కాబట్టి మనకు ఆ ప్రాబ్లం వచ్చింది, లేకుంటే పంట మంచిగా వస్తుండే. చెప్పాలని కాదు, ఇది నిజం, ఫ్యాక్ట్ చెప్తున్నా నేను. అబద్ధం అయితే దీనిలో నేను ఒక్క మాట కూడా అబద్ధం చెప్పను కూడా. ఈ పాత చేను అయితే అట్లుందనమాట. సో అది ఎండాకాలంలో తట్టుకొని దాని తర్వాత వచ్చిన తర్వాత అప్పటికి మనకు లైట్గా వర్షాలు స్టార్ట్ అయితే వాటికి పురుగులకి కానీ, దోమలకు కానీ, ఇది వేరే ఆకులు ఏవి దొరకవు కాబట్టి మొత్తం పంట నాశించి ఈ విధంగా వచ్చేస్తే చాలా డ్యామేజ్ చేసినాయి. సో అది ఆ విధంగా ఉంటే, ఇక్కడ లేత చెట్టు చూడండి, ఇప్పుడు ఈ వర్షాకాలంలో మనం వేసుకున్న చెట్టు మీరు చూస్తే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట. సో దీనిలో పెరుగుదల చూడండి, లేతదనం చూడండి ఎంత బాగున్నాయో. చాలా బాగున్నాయి చెట్లు చూడండి, లేతగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, మంచిగా నల్లగా అయినాయి. పచ్చదనం చాలా బాగుంది. చెట్లు కూడా చాలా ఆరోగ్యకరంగా ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు చూడండి, భూమి మొత్తం గుంటికే తీస్తూనే ఉన్నాడు మా డాడీ. మంచిగా భూమి మొత్తం పొల్లు ఉంటే మంచిగా వస్తుంది. టమాటో కాదు కానీ అన్ని పొలాలు బాగా వస్తాయి అన్నమాట. సో ఇది మొన్న చూపించిన షార్ట్ వీడియోలో కొద్దిగా చిన్నగా ఉండే చెట్టు. సో ఇక్కడ చూడండి పెద్దగా ఉండే, దాదాపుగా అది ఇది మొత్తం మంచిగానే. ఇంకో ముడతలు మాత్రం కొన్ని చెట్లకైతే తప్పదిగా వస్తూనే ఉంటుంది. అది ఎందుకు వస్తుందని మనం చెప్పలేం. కాకపోతే మ్యాక్సిమం అన్ని రకాల టమాటో వెరైటీస్లో వస్తుంటాయి. దీనికి ఇక చెట్టు దగ్గర మందేమేలే, సో డైరెక్ట్ ఇట్లనే అలికేసిర్రు మా వాళ్ళు. ఈరోజు పొద్దునే అలికేసిర్రు. లైట్గా తుంపరుగా వర్షం పడుతుంది కదా, సో ఈ టైంలో కొద్దిగా చినుకులు ఎక్కువ వస్తాయి కాబట్టి చెట్ల పెరుగుదల డబల్ ఉంటుంది అనమాట, మామూలుగా ఉండదు, చాలా ఫాస్ట్ ఉంటుంది. అందుకని మనం చెట్ల దగ్గర వేసుకునే కానికల్లా ఒకసారి ఇట్లా చల్లేసుకుంటే పొలం మొత్తం మంచిగా ఇవి గులకలు ఉంటాయి ఇవి. సో మంచిగా అక్కడక్కడ పడి మొత్తం పచ్చగా అవుతాయి అన్నమాట. సో తొందరగా ఫాస్ట్గా పెరుగుదల కనిపిస్తుంది. దాంతోపాటు ఈ వస్తున్న పిందె కూడా మంచిగా ఊరడానికి అవకాశం ఉంటుంది అన్నమాట.
చెట్టు ఎంత బాగా పెరిగితే అంత బాగా కాయడానికి అవకాశం ఉంటుంది. సో వర్షాకాలంలో పండించే పంటకి కొద్దిగా తేడా ఉంటుంది చూడండి. సో వర్షాకాలంలో కొన్ని చెట్లు బతుకుతాయి, సస్తాయి, అండ్ ఎక్కువ రోగాల వల్ల కొన్ని చెట్లు బతకవు. అట్లని దగ్గర దగ్గర నాటుతాం అనమాట. సో చాలా దగ్గర నాటుతాం. అందుకే చెట్టు 20-25 రోజుల చెట్లే మొత్తం గుబురుగా నడవడానికి కూడా కష్టంగా అయిపోతుంది అనమాట. కానీ ఖాతా మాత్రం మ్యాక్సిమం చాలా 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 బాగా వస్తుంది. మీకు కనిపిస్తుంది కదా ఎంత బాగుందో. సో ఇక్కడ కాసిన పిందెలు కూడా చూడండి మంచిగా ఉన్నాయి. ఇది మొత్తం సరైన టొమాటో. నేను చెప్పినా కదా ఇంతకుముందే, అక్కడ రాయి కనిపిస్తుందా మన పొలంలో, ఆ రాయి దగ్గర నారు పోసుకున్నాం. మనం పోసుకున్న నారే మ్యాక్సిమం నాటుతాం మన పొలంలో. వీలు కాకుంటే దాని తర్వాత బయట నుంచి నర్సరీ నుంచి తీసుకొచ్చి నాటుదాం అనమాట. సో ఇది మొత్తం పోసుకున్న నారే. అక్కడ కొద్దిగా ఈ చెట్లకి అవతల చెట్లకి కొద్దిగా తేడా కనిపిస్తుంది, అది నర్సరీ నారు. రెండు ఒకటిసారి పెట్టినా దానికి దీనికి తేడా చూడండి. ఇది చాలా ఫాస్ట్ పెరుగుతుంది, ఇవి కొద్దిగా మెల్ల పెరుగుతున్నాయి, ఆకులు కూడా డిఫరెంట్ ఉన్నాయి కొద్దిగా. సో ఇట్లా తేడా మనకు కనిపిస్తుంది అనమాట. సో అందుకే వర్షాలు చిన్నగా ముసురు పడుతున్నప్పుడు ఆ టైంలో అడుగు మందు డిఏపి మేము కొన్నది మన 15:0:18 ఎన్పికేలో అట్లుందన్నమాట. దానిలో కాంపోజిషన్ ఆ మందు వేసుకున్నాం. ఒక ప్యాకెట్ వచ్చేసి ఒకటి 1400 ఉంది, ఇంకోటి 1800, రెండు ఉన్నాయి. మేము రెండు తీసుకొచ్చినాం అనమాట. సో ఒకసారి అంటే మనకు ఎన్పీకేలో యూరియా అనేది 28% ఒక దానిలో ఉంటుంది. అది చెట్లు పెరగడానికి మాత్రమే పనికి వస్తుంది అంతే. ఇంకోటి ఏంటంటే ఎన్పీకేలో ఇక యూరియా పర్సెంట్ 28 కాకుండా 0% ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మన పూత దశలో ఉంది కదా చెడును, సో ఈ దశలో వాడుకోవాలన్నమాట. అది వాడితే ఏం లాభం అంటే, పూత దశలో ఉన్నప్పుడు వాడితే మంచిగా పూత తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు కాత గాయడానికి ప్రతిదానికి యూస్ఫుల్ ఉంటుంది. అదే యూరియా ఉంటే చెట్టు బాగా పెరగడానికి తప్పించి ఇంకో దానికి అవకాశం ఉంటుంది అన్నమాట. చెట్టు ఎంత బాగా పెరిగినా ఏమంటారు సరిగా పూత నిలబడడం కానీ వచ్చిన కాత కూడా మంచిగా కాయకుండా చెట్టు మొత్తం పెరగడానికే యూస్ఫుల్ ఉంటుంది అన్నమాట. అంతేగాని మనకు కావాల్సినది మంచి దిగుబడి సాధించడానికి అస్సలు అవకాశం ఉండదు. సో ఆ విధంగా డ్యామేజ్ చేస్తుంది యూరియా కేవలం చెట్టు పెరగడానికి చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే వాడాలి. కానీ ప్రతిసారి దానిలో కాంపోజిషన్ తెలియకుండా మనం ఇష్టం వచ్చినట్టు వాడుతుంటాం అనమాట. సో అది కూడా మనం తీసుకునే దిగుబడి మీద చాలా రకాలుగా డ్యామేజ్ చూపిస్తుంది. సో ఇది అక్కడ ఇక్కడ చూసుకుంటే మొత్తం ఒక అర్ధెకరం ఉంటుంది. అవతల సైడ్ కూడా టొమాటో ఉంది, అది ఆల్రెడీ కాసున్న టొమాటో. మీరు ఇంతకుముందు చూసారు కదా, అది సాహితీ హైబ్రిడ్ టమాటో మంచిగా ఉంది. అదే విధంగా ఉందో చూపిస్తారండి. ఇవే సాహితీ టమాటో. సో ఇంతకుముందు వేసుకున్నాం కదా, ఇది కూడా ఎండాకాలంలో వేసుకున్నాం. కాకపోతే కొద్దిగా దోమ బాగానే డ్యామేజ్ చేసింది. సో మొత్తం డ్యామేజ్ చేసింది, బాగానే కాదు, మ్యాక్సిమం ఒక 50% డ్యామేజ్ చేసింది. 50% అయితే బాగుంది. ఇంకా చెట్లు అయితే మంచిగా ఉన్నాయి, లేతగా ఉన్నాయి, పెరుగుతున్నాయి మంచిగా. పూత కూడా బాగానే ఉంది. మామిడి చెట్టు చూడండి ఎంత మంచిగా పెరుగుతుందో. ఇది చెట్టుదే, బాగుంటాయి అవి. సో టమాటాలు అయితే బాగానే ఉన్నాయి చూడండి, చూస్తురుగా. ఒక కాయ అయితే అక్కడ మాగుతుంది. చెట్టు కింద ఎండాకాలంలో ఏదో లైట్గా చెట్టు పెరగడానికి అవకాశం ఉంటుంది, అంటే ఎండకు తప్పించుకోవడానికి. దాని తర్వాత మొత్తం డ్యామేజ్ చేస్తుంది అనమాట. ఈ వర్షాకాలంలో సరిగ్గా రాదు. ఈయనే మనం టమాటా నారు పోసింది, ఈ నారు మొత్తం పోసింది ఇక్కడనే. సో అక్కడక్కడ మిగిలిపోయిన టమాటా నారు చూడండి ఎట్లయినా మొత్తం అట్లా డ్యామేజ్ అవుతాయి అన్నమాట. ఇంకో వారం 10 రోజులలో స్టార్ట్ అవుతుంది క్రాపింగ్. మనం తెంపుకోవడానికి రెడీగా అవుతుంది పంట. చూడండి, కానీ ఇవి తొందరగా ఖరాబ్ అవుతాయి అన్నమాట. ఇది రేపటి నుంచి 1 కాదు 2 కాదు, దాదాపుగా ఇక వారం రోజులకు మొత్తం తుఫాన్లు వస్తుంటాయి కదా, తుఫాన్ టైంలో ఎక్కువ డ్యామేజ్ అవుతాయి అన్నమాట. సో అందుకనే కొద్దిగా ప్రాబ్లమేటిక్ ఉంటుంది. సో అప్పటికి మనం చూస్తూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంటే ఇప్పుడు కాసిన కాయలైనా అంత కొంత అయినా తీసుకోగలం. దీనిలో ఎక్కువ మనకు వచ్చేది కలుపు అన్నమాట. సో కలుపు ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది.
అది ఎంత మంచి తీసుకుంటే అంత మంచిగా వస్తుంది, లేకుంటే ఆల్మోస్ట్ అన్ని రకాల ప్రాబ్లం దాని నుంచి ఉద్భవిస్తాయి అన్నమాట. ప్రస్తుతానికైతే ఈ విధంగా ఉంది, అనుకున్న దానికంటే చాలా 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 ఘోరంగా వస్తుంది అనమాట. సో చూద్దాం ముందు ఇంతకంటే బెటర్ ఏమైనా పంట పండించే అవకాశం ఉంటుందా లేదా అనేది క్లియర్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఇలాంటి ఈ పంటల గురించి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ క్లియర్గా డైరెక్ట్గా నేను పొలంలోకి పోయి అన్ని రకాల వీడియోస్ చేస్తుంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇంట్రెస్ట్ ఉంటేనే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై కిసాన్, జై రైతన్న.